హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. నేను చూపించిన పద్ధతిలో చేస్తే చికెన్తో సమానంగా ఉంటుందండి. అంత బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువనే పడుతుందండి ఈ కర్రీలోకి. ఆయిల్ వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చిటపట అన్నాక క్యారెట్ను ఈ షేప్లో కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చపాతీలోకి. మామూలుగా ఇస్తే పిల్లలు తినరు కదా పచ్చివి, ఇలా కర్రీ చేసి చపాతీలోకి ఇస్తే చాలా బాగుంటుందండి. నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. ఉప్పు, కారము, ధనియాల పౌడర్, అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. మనకు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ముందే వేసుకోవద్దు, మనకు మాడిపోద్ది. క్యారెట్ సగం ఉడికినాక వేసుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతుంది ఆనియన్స్ ఫ్రై అయినాక ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. క్యారెట్ కర్రీకి కరివేపాకు చాలా బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాను. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కారం వేయగానే ధనియా పౌడర్ కూడా వేసాను. ఏ పీస్ కా పీస్ సపరేట్ అవుతుందండి. క్యారెట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో క్యారెట్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, పిల్లలు ఇష్టంగా తింటారు. చికెన్ టేస్ట్ కూడా ఉంటుందండి, అంత బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఇలానే ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.